లాంటి నేను ఇన్ని కష్టాలు పడి నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడగలని ధైర్యంగా పారిపోయారు ఆయన. నేను కాపు కులంలో పుట్టాను, నేనేం చేయలేను, నేను పుట్టాను అంతే, దానికి అది నాకు భగవంతుడు నాకు ఇచ్చాడు అంతే, నేనేం చేయలేను. కానీ నాకు కులపిచ్చి లేదు, నాకు కాపు కులపిచ్చి లేదు, నాకు కాపు కులం మీద గౌరవం ఉంది, ఖచ్చితంగా గౌరవం ఉంది, ఇది కాదన్ను. అలాగే నాకు నా దళితుల కులం మీద గౌరవం ఉంది, నా దళితుల్లోనే అత్యంత వెనకబడిన దళితులైన రెల్లి కులాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించడం దాని మీద గౌరవం ఉంది. అలాగే అనవసరంగా రెండు కులాల మధ్య గొడవలు ఉన్నాయి, దేనికంటే కాపులకి శెట్టి బలిజలకు ఉందంటే నేను మాట్లాడిన ఒక్కొక్క శెట్టి బలిజల నాయకులతోటి వారిని మనస్ఫూర్తిగా అసలు గొడవలు దేనికి ఉండాలి అని చెప్పి శెట్టి బలిజల కులాలని మనస్ఫూర్తిగా ఆలింగనం చేసుకున్నాను. మనస్ఫూర్తిగా ఎందుకంటే అందరం బాగుండాలి, ఒక కులాల్ని వేరు చేసే రాజకీయం కాదు, కులాల్ని కలుపుతూ అభివృద్ధి సాధించాలన్నది జనసేన ఉద్దేశం. ఇలాంటి ఉన్నతమైన ఆశయాలతో వస్తే తోట త్రిమూర్తులు గారు లాంటి వ్యక్తులు వచ్చి మీరు వస్తే జనసేనలోకి రండి అంటే నేనేదో మీ కనుసైగలో ఉన్నట్టుగా పవన్ కళ్యాణ్ని వాళ్ళ అన్నయ్య మాట ఏంటి, మీ మాట ఏమిటి ఏమనుకుంటారు మీరు? అంటే మీరు ఏంటి మనకి ఎక్కువ అనుకుంటారా తోట త్రిమూర్తులు గారు? పెద్దగా ఇంటికి వచ్చి పెళ్లిళ్ళకి వస్తే అది నా సంస్కారం, నా సాంప్రదాయం, అది నా తల్లిదండ్రులు ఇచ్చిన మర్యాద, నాకు ఆ మర్యాదను మీరు కూడా నిలబెట్టుకోండి. ఇష్టానికి మాట్లాడి మీ పిల్లల చేత పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చి ఇంకొక పెద్దలు ఎవరో మెట్ల సత్యనారాయణ గారు అంట, నాకు మిమ్మల్ని కలిసినట్టు గుర్తులేదు, పెద్దలు మెట్ల సత్యనారాయణ గారు, వాళ్ళ అబ్బాయి ఎవరో, మీరు తెలుగుదేశం పార్టీ తోటి లాలూచి పడ్డామంటే నేను కులాల్ని దాటిన వాడిని దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా మీ మీద మర్యాద ఉంది కాబట్టి, నా సంస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. దయచేసి మీ మాటలను ఉపసంహరించుకోండి. ఇంకా మీరు తెలుగుదేశం నాయకులకి బానిసగిరి చేసింది చాలు, నేను బానిస చెర నుంచి విముక్తి చేయడానికి వచ్చాను మిమ్మల్ని. ఇంకా మీరు తెలుగుదేశం నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి ఊడిగం చేస్తారంటే, మీరు బానిస బతుకుతారంటే బతకండి, దాన్ని ఎవడు కాదండి. బానిసలు అంటే ఒకసారి బానిసకి స్వేచ్ఛిస్తే సంఖ్యలు తెంపేసిన ఒక 20 సంవత్సరాలు సంఖ్యలు కట్టి రోజు తక్కువ తిండి పెట్టే సంఖ్యలు తెంపేసిన తర్వాత ఎక్కువ తిండి పెట్టి తినలేడంట, కదలేడంట, ఎందుకంటే ఇంకా అదే మానసికంగా నేను బందీని అనుకుంటుంటాడు. తోట త్రిమూర్తులు గారు కానీ మెట్ల సత్యనారాయణ కానీ కొడుకు కానీ ఆలోచించేది తెలుగుదేశం తాలూకు వాళ్ళకి వాళ్ళు వేసిన సంఖ్యలకు బందీలు. మీరు బందీలైతే బందీలు అవ్వండి. అరే కొత్త తరాలను లేపుతుంటే మీరు నన్ను ఆపుతారంటే మీరు సిగ్గుండ ఒక్కొక్కళ్ళకి పౌరుషం ఉండాలి. మీకు ఏం పుట్టుకు మీరు? కోళ్ళకి పుట్టుకు పుట్టలేదా మీరు? పౌరుషం లేదా మీకు? మార్పు కోరుకోవట్లేదా మీరు? ఏం మాట్లాడాలి? పోరాడితే పోయేదే ఉంది, ఏదో బానిస సంఖ్యలు తప్ప. ఇంకా కూర్చొని బానిస బతుకులు బతుకుదాం, పల్లకీలు మొత్తం మోయండి, మీరు వెళ్ళి మోయండి. కొత్త తరం చేత ఎందుకు మోయిస్తారు? మీ తరం మోసింది చాలు. ఏమిచ్చారు మీ తరం? మొత్తం దోచేసి ఏ అభివృద్ధి చేశారు? ఇంత మాట్లాడు